भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम शांति शांति शांति। ओम परम पिता परमात्मा ఓం ఓంకు వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ మహాభారతం శాంతి పర్వం. శాంతి పర్వంలో నీతి. శాంతి పర్వంలో చెప్పినటువంటి విషయాలు నేడు కూడా మనకు పనికొచ్చే ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో నీతులు ఉన్నాయి. ఇందులో నిన్న మనం అర్జునుడు చెప్పిన విషయాలు, ధర్మరాజు అన్న విషయాలు చెప్పుకున్నాం. మీరు దర్శన కళ తరగతి గ్రూప్ లో ఉన్నవారు చివరికి ఒక లింక్ పంపడం జరిగింది, వ్యావహారిక మహాభారతం అని. చూడండి, చూశారు ఎవరైనా? పేపర్ ఫోటో తీసి పెట్టారు గురూజీ. అది కాకుండా తర్వాత చివరికి పంపడం అయింది లింక్. లింక్ ఉంది గురూజీ, అది ఓపెన్ చేసి చూడండి. దాంట్లో ఈ భాష కొంత సరళంగా ఉంది. ఇంతకుముందు పంపిన లింకులు భాష సరళంగా లేదు, అది గ్రాంథిక భాష ఉంది, అర్థం కాదు. వ్యవహారిక భాష ఉంది కాబట్టి చూడండి, ఇది శాంతిపురం మాత్రమే. ఇది వ్యవహారిక మహాభారతం. పేజ్ నెంబర్ 13 నిజానికి, కానీ పుస్తకంలో 2352 పేజీ గురూజీ. అందులో అన్నగారి మాటలు అర్థమయ్యి కంఠనం అనిపించాయి. అక్కడి నుంచి చూడాలా? రోషము విచారము కలిగాయి. ఆ వికారం కనపడనివ్వకుండా చిరునవ్వుతో కప్పిపుచ్చి ఇలా ఎత్తుకున్నాడు అతడు. ఇక్కడ నుంచి చదవండి గారు. ఇది కూడా అన్నయ్య, ఇది కూడా నా అన్నయ్య. చిత్రం, తీరా భుజబలముతో శత్రువుల్ని చంపాక గొప్పతనం పాడు చేసుకుని బిచ్చమెత్తుకు బతుకుదా అనడము మీనా ధర్మ మార్గముగా రాజ్యము లభించింది. ఇది పరిపాలించకుండా బల గౌరవాదులు విడిచిపెట్టడం బాగుందా? అలా అయితే ఆలకించు. ముందుగా రాజుల్ని ఎందుకు చంపావు? ఇప్పుడు అడవికి వెళితే వెర్రివాడంటారు లోకులు కానీ అంటారు లోకులు. మంచిదంటావా? చెప్పు. ఇంతవరకు గురూజీ ప్రశ్న. తర్వాత చదవన గురూజీ. పాపమని శంక కలిగితే అశ్వమేధము మొదలైన పుణ్యకర్మల వల్ల పోదు, అంటే పుణ్యకర్మలు పోదు.
పాపమని శంక కలిగితే అశ్వమేధ మొదలైన పుణ్యకర్మల వల్ల పోదు అంటే పోతుందని అర్థం. అదే గురుజీ, అంతే. వంశధర్మం విడిచిపెట్టి నీచకర్మ కోరుతున్నావు. సకల ధర్మాలకి ధనం మూలం. ధనము లేనివాడు నడపీనుగు అన్నాడు. మహా నహుషుడు వినలేదు. ఈ నీతి గమనించవద్దు. ఎందు గురుజీ ఇక్కడ నహుషుడు? దరిద్రుడు, పతితుడు, కృతజ్ఞుడు, జడుడు సమానమంటారు పెద్దలు. ధర్మము, కామము, మోక్షము ధనము వల్లే లభిస్తాయి. ధనమే చుట్టాలు చేరుస్తుంది. ధనమే స్నేహితుల్ని చేరుస్తుంది. ధనమే శౌర్యవంతుడు అనిపిస్తుంది. ధనమే అంతమంది చేత బుద్ధి మంతుడు అనిపిస్తుంది. శరీరము కృషించిన వాడు దుర్బలుడు కాడు. ధనము లేని వాడే దరిద్రుడై బంధువులు స్నేహితులు లేని వాడినే దుర్బలుడు అనాలి గురుజీ. దుర్బలుడు అనాలి. అవును గురి, జరుపుకోవాల్సి వస్తుంది కదా. అందుచేత ధనము సంపాదించడము, బంధువుల్ని స్నేహితుల్ని పోషించడము రాజులకి పరమ పురుషార్థం. అదీ కాక జ్ఞాతులైన రాక్షసుల్ని నాశనం చేయడం వల్లే కదా 50 మంది దేవతలు వృద్ధి పొందారు. యుద్ధం చేసి చంపి శత్రువుల దగ్గర పుచ్చుకోకుండా అణిగిమణిగి ఉంటే ధనము దొరుకుతుందా అంటారు పెద్దలు. వేదాలు ఇలాగే చెబుతున్నాయి. బలవంతంగా రాజ్యం లాక్కొని ధనం సంపాదిస్తారు రాజులు. యజ్ఞాలు అవి చేసి దేవేంద్రుడు మొదలైన దేవతల్ని సంతోషపెట్టి ఉత్తమ లోకాలు పొందుతారు. ఈ మార్గమే పట్టి దిలీపుడు, నృగుడు, నహుషుడు, అంబరీషుడు, మాంధాత నడుచుకున్నారని విన్నాము. ఆ చక్రవర్తుల పదవినే నీకు లభించింది ఇప్పుడు. వాళ్లలాగే పుష్కలంగా గొప్ప గొప్ప యజ్ఞాలు చెయ్యి, పాపము పోతుంది. అశ్వమేధం చేసిన వాళ్ళు అవభృత స్నానముతో పుణ్యాత్ములు అవుతారు. చాలా చదవమంటారు గురు. ఇంకొక కొంచెం. అర్జునుడు చెప్పిందంతా కష్టముతో విన్నాడు ధర్మరాజు. కొంచెం విచారిస్తూ అట్లా ఏమర్థమైంది ఇది? ఇక్కడ డబ్బు ధనం గురించి చెప్పడం జరిగింది. రాజు చేసే పని ఇదేనా? అర్జునుడు అన్న మాట గమనించండి. అన్నగారి మాటలు విన్న తర్వాత అర్జునుడికి బాధ అనిపించింది. రోషము విచారం కలిగినాయి. వికారం కనిపించకుండా కనపడనివ్వకుండా ఏం చేశారు? చిరునవ్వుతో కప్పిపుచ్చుకొని ఇలా అడుగుతున్నాడు. అలా మధ్యలో ఏమంటాడంటే, ఒకటి మీకు ధనము లేనివాడు నడపీనుగు అంటే సగం పీనుగు అన్నమాట. డబ్బు లేదు సగం చేసిన వాడు. జ్ఞానం లేనివాడు నడపీనుగు. ఒకటి జ్ఞాతుడు, జ్ఞాతులని మాట వచ్చింది అంటే శత్రువు అని అర్థం. అదీగాక జ్ఞాతులైన రాక్షసుల్ని నాశనం చేయడం వల్లే కదా. అంటే జ్ఞాతు అంటే పగవారు, శత్రు అటువంటి వారు, వారిని నాశనం చేయడం వల్లనే కదా 50 మంది దేవతలు వృద్ధి పొందారు. దేవతలు కూడా యుద్ధం చేశారు కదా రాక్షసులతో. అవును గురూజీ, అందువల్ల వారు కూడా వృద్ధి పొందినట్టే కదా రాక్షసులను చంపేస్తే. యుద్ధం చేయడం తప్పు కాదు, శత్రువుని చంపడం తప్పు కాదు. యుద్ధం చేసి శత్రువును చంపి శత్రువు దగ్గర పుచ్చుకోకుండా వదిలిపెట్టేస్తుంది. ధనం దొరుకుతుందా? దొరకదు కదా. వేదాల్లో ఉన్నది ఇదే. మాటి మాటికి వేదాలు ఏమొస్తుంది? శత్రువుని చంపండి, అధార్మికులను చంపండి, దూరం చేయండి, దొంగలను దూరం చేయండి, నాశనం చేయండి, ఇటువంటి మాటలు ఉన్నాయి కదా వేదాల్లో. ఇక్కడ రాజ్యం దేని కొరకు? ధర్మరక్షణ కొరకే రాజ్యం. నిజానికి బలవంతం కూడా అధార్మికం దూరం చేయాలి. ఇప్పుడు కానీ యుద్ధం జరుగుతుందంటే ధర్మం కొరకే ఉండాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, అరాచకం జరుగుతుందో, అధర్మం జరుగుతుందో తప్పకుండా అక్కడ వారిని దూరం చేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. తర్వాత ఏం చేస్తారు? యజ్ఞయాగాలు చేస్తారు. యుద్ధం తర్వాత గెలిచిన వారు యజ్ఞయాగాలు చేస్తారు. అశ్వమేధ యజ్ఞాలు అవి చేసి, అవి అంటే అటువంటివి చేసి దేవేంద్రుడు
ఒక ఉదాహరణ చెప్తున్నాను. దేవేంద్రుడు మొదలైన వారు దేవతని సంతోషపెట్టి ఉత్తమ లోకాలు పొందుతారు. ఈ మార్గమే పట్టి అంటే ఈ మార్గముని అనుసరించి ఈ మార్గమే పట్టి దిలీపుడు, నృగుడు, నహుషుడు, అంబరీషుడు, మాంధాత వీళ్ళందరూ కూడా నడుచుకున్నారు అని విన్నాం కదా. అటువంటి ఆ చక్రవర్తుల పదవి నీకు లభించింది ఇప్పుడు. మొత్తం భూగోళ రాజు, మొత్తం భూగోళానికి సమ్రాట్, రారాజు నీవు, చక్రవర్తి రాజు. వాళ్ళ వైపు నువ్వు కూడా పుష్కలంగా దక్షిణతో దక్షిణలు ఇవ్వండి. పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేయండి. గొప్ప గొప్ప యజ్ఞయాగాలు చేసి దానివల్ల పాపం పోతుందంటే పాపం ఏం పోదు, కానీ పంచడం అవసరం. అంటే రాజు యుద్ధం చేసి తన భోగాల విలాసం కోసం ఖర్చు చేయకుండా అందరి కోసం ఖర్చు చేయాలి. మళ్ళీ లోకహితం చేయాలి. రాజ్యం లాక్కోవడం కాదు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా సుఖపెట్టాలి. ఈ విధంగా అర్జున్ చెప్పినంత చాలా బాధతో కష్టంగా ధర్మరాజు విన్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆలోచించి ఊరుకొని కొంత కలతపడి మళ్ళీ చెప్తుంటాడు. తమ్ముడు, మళ్ళీ స్టార్ట్. ఇక్కడ చదవండి ఎవరైనా. గ్రూపులో ఉన్న వారందరికీ లింక్ అందింది, చూసుకోండి, చదవండి. తమ్ముడు మళ్ళీ అన్నాడు. అక్కడి నుంచి చాలా లింకులు పెట్టారు కదా గురూజీ, ఎందులో అది చివరిది దర్శన కళ. దర్శన కళ వ్యావహారిక ఆంధ్ర మహాభారతం చివరి లింక్ 2354 పేజీ ఇప్పుడు చదవాలి. ఇందాక మీరు 252 అంటే నేను దానికోసం చూస్తున్నాను. 2354. నిజానికి పేజ్ నెంబర్ 15 వస్తుంది, కానీ మన కింద పేజ్ నెంబర్ వస్తుంది, అది 15 నిజానికి. కానీ పుస్తకంలో పేజ్ నెంబర్ 2354 దొరికిందా? దొరికింది గురించి. తమ్ముడు అక్కడి నుంచి అర్జున్ చెప్పిందంతా విన్నాడు ధర్మరాజు. కింద తమ్ముడు మళ్ళీ అన్నాడు. అక్కడి నుంచి తమ్ముడు మళ్ళీ అన్నాడు, క్షేమమైన మార్గం ఒక్కటే ఉందోయి, అదే నాకు నచ్చింది. అది ఏమిటని అడుగు. అక్కడ పోతేనేం, చెబుతాను విను. మునీంద్రులు కూడా బాగుందంటారది. సారం లేని సంసార సుఖాలు విడిచిపెట్టేసి ఒంటిగా అడవికి పోతాను. అమృతం లాంటి మునుల మాటలు చెవులారా వింటాను. స్నేహము విరోధము అన్న భేదాలు వదిలేస్తాను. నింద స్తుతి ఒక్కలాగే భావిస్తాను. ఒకడు కత్తి వేసిన, మరొకడు చందనం పూసిన, మనస్సులో ఇద్దరినీ సమానంగానే చూస్తాను. మూగవాడిలాగా, జడుడిలాగా మసలుకుంటాను. తగిన వేళల్లో పర్ణశాలకి వెళ్ళి బిచ్చమెత్తుకుంటాను. ఎవరు ఏం ఇస్తే అదే పుచ్చుకుంటాను. 4-5 చోట్ల మాత్రం దొరికిన దాంతో తృప్తి పడతాను. ఇదే మంచిది. అలా కాకుండా కర్మగతికి చిక్కిపోయిన తక్కువ ఫలంతో అటు ఇటు తిరుగుతూ ముక్తికి దూరమైపోతాను. అందుచేత నాకు దొరికిన నిర్మలమైన ప్రజ్ఞామృతం వదులుకోను. ఇదే శాశ్వత పదం అంటే మోక్షం ఇస్తుంది. అన్నయ్య ధర్మరాజు చెప్పిందంతా విని అందుకున్నాడు. భీముడు అంటే భీముడు అంటున్నాడు. అన్నయ్య అని ధర్మరాజు చెప్పినంత విని అందుకున్నాడు భీముడు. వేదాలను చెప్పిన కర్మలు స్థాపించదగిన వాడివి నువ్వు. లోకాతీతమైంది, జ్ఞానంతో కూడింది, ఋషులు మాత్రం ఆచరించదగింది అయిన మునువృత్తి నీకు సాధ్యమేనా? బాగా ఆలోచించు.
విచారం వల్ల రాజధర్మాల మీద ఇప్పుడు అసహ్యం కలిగింది నీకు. ముందే ఇలా నిస్పృహుడవయి ఉంటే కులంలో వాళ్ళు, ఈ భూలోకం మీది రాజులు ఏ బాధ లేకుండా బ్రతికిపోదురు. మేం కూడా అస్త్ర జీవనం అస్త్రజీవనమైన గురించి అస్త్రజీవనం జీవనం వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి ముందు ఉందుము. బెచ్చమెత్తుకొనే ఎక్కుదాం, బతుకుదుం. బిచ్చమెత్తుకుని బ్రతుకుదాం. గురుజీ. అంటే బిచ్చం బ్రతికే వాళ్ళం, అసలు జనం వదిలిపెట్టేసి ఉండే వాళ్ళం అని అర్థం. గురుజీ. ఆపలేని కోపంతో లోకమంతా నాశనం చేసే యుద్ధం చేశాం. తీరా ఇప్పుడు దుఃఖంలో అడవికి వెళతాను అంటే లోకంలో జనం నవ్విపోరా? దుఃఖముతో పనిపట్ దుఃఖముతో దుఃఖంతో ఇప్పుడు దుఃఖముతో దుఃఖంతో అడవికి వెళ్తాను అంటే లోకంలో జనం నవ్విపోరా? పనిపట్టి ఆరంభించి నుయ్యి తవ్వాక నుయ్యి తవ్వాక నీళ్లు తాగని వాడిలాగా చెట్టు మీదికి ఎగబాకి తేనె తెట్ట చేత్తో పుచ్చుకుని తేనె తాగని వాడిలాగా ఆకలితో ఉండి వండిన అన్నం పళ్ళెంలో వడ్డించాక తినని వాడిలాగా మోహపడి వశం చేసుకున్న ఆడదాన్ని అనుభవించని వాడిలాగా తీరా బలవంతులు శౌర్యవంతులు అయిన శత్రువుల్ని యుద్ధములో గెలుచుకుని పూజ్యమైన రాజ్యం కాళ్ళ దగ్గరికి వస్తే అంటున్నావు, అడవికి పోతానంటున్నావు. ఈ పద్ధతి నీకే తెలియాలి. నువ్వు అడవికి నడుస్తావు, నీకు లొంగి నీ వెంట మేము బయలుదేరతాం. మమ్మల్ని చూసి లోకులు ఏమంటారు? ఈ పిచ్చాళ్ళు ధర్మరాజుని మానిపించలేకపోయారో అని నిందిస్తారు. మహారాజా, నీ నీ ముద్దు తమ్ముళ్ళని రాజ్యాలకి దూరం చేస్తావా? నిందలు పాలు చేసి అడవుల్లో తోస్తావా? 4 సముద్రాల మధ్య ఉన్న భూ ప్రపంచం ప్రజలందరినీ అలో లక్ష్మణ అని ఏడిపిస్తావా? అది కాక అన్నయ్య, కేవలం కర్మ చెయ్యకుండా ఉంటేనే మోక్షం దొరికితే కొండలు చెట్టు చేమలు మోక్షం పొందుతాయన్నమాట. అడవిలో ఉండడమే మోక్షమా? కర్మఫలం ఈశ్వరార్పణ చేసి కర్మ చేయాలి మనిషి. యథార్థ జ్ఞానం కలగడంతోనే కర్మఫలం దానంతట అదే కలుగుతుంది. అంచేత కర్మ చేయకుండా ఉంటేనే మోక్షం రాదు అన్నాడు. అయిపోయిందమ్మా. ఇది భీముడు అన్న తర్వాత మళ్ళీ అర్జునుడు అన్నమాట జరుగుతుంది. ఇది ఏమర్థం అవుతుంది? ఒకవేళ ఏం చేయకుండా అలాగే ఉండిపోతే కొండలు చెట్లు చేమలు కూడా మోక్షం ఉంటాయన్నమాట కదా. ఏం చేయకుండా ఉంటాయి కదా, కొండలు చెట్లు అలాగే ఉంటాయి. చెట్లు ఇంకా పని చేస్తాయి, కొంత కొండలు అలాగే ఉంటాయి. కాబట్టి కొండలకు మోక్షం లభించాలి అన్నమాట. ఏం పని చేయకుండా ఉండడం, ఏం పని చేయకుండా ఉండకూడదు. ఒకవేళ కర్మ చేయకుండా ఉంటే మోక్షం దొరికితే కొండలు చెట్లు చేమలు మోక్షం పొందుతాయన్నమాట. అడవిలో ఉండడమే మోక్షమా? ఈ ప్రశ్న గమనించండి. అడవిలో ఉండడం మోక్షమా? చెప్పండి. గుహలో ఉండడం మోక్షమా? గుహలు ఉంటేనే హిమాలయ పర్వతాలు వెళ్ళి గుహలో జపం చేసుకుంటే ధ్యానం చేసుకుంటే మోక్షం వస్తుందా? ఎక్కడ ఉంటే మోక్షం వస్తుంది చెప్పండి. కళాపేక్షలు విడిచి కర్తవ్య కర్మలు చెయ్యాలి. వాక్యం వచ్చింది, యథార్థ జ్ఞానం కలగడంతోనే మోక్షం. కర్మఫలం దాని అదే కలుగుతుంది. యథార్థ జ్ఞానం కలగడంతో, నిజానికి యథార్థ జ్ఞానం కలగడంతోనే. అంచేత కర్మ చేయకుండా ఉంటేనే మోక్షం రాదు. కర్మ చేయాలి అని చేయాలి. ఏ పని చేయాలి? మోక్షం కొరకు ఏ పని చేస్తే మోక్షం లభిస్తుంది ఆ పని చేయాలి. యజ్ఞయాగాలు చేయాలి, అది కూడా నిష్కామ భావనతో. నిష్కామ కర్మ చేయాలి కర్తవ్య భావనతో.
ఏమైనా అర్థమైందా మీకు ఇందులో? భీముడు అన్న మాటలు, అర్జునుడు అన్న మాటలు. ఆశపడి అన్ని చేసి దగ్గరకు వచ్చిన తర్వాత కాలు తన్నుతున్నాడు ధర్మరాజు. అందుకని కోపం వచ్చి భీముడు చెబుతున్నాడండి. వడ్డన చేయడం అయిపోయింది, సిద్ధంగా ఉంది అంతా, తినడం లేదు. ఎలా ఉంటుంది? మొత్తం తేనెపట్టు దొరికింది, పుచ్చుకొని తేనెపట్టు చేతిలో ఉంది, తాగిన వాడిలాగా ఆకలితో ఉండి వడ్డించిన అన్నం పల్లెంలో ఉంది, తినడం లేదు. ఏం లాభం? ఓం గురుజీ, ఆ, ఋషులు మునులు మరి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయడంలో అంతరార్థం ఏంటి గురుజీ? అమ్మ ట్రైనింగ్ కొరకు, ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ తీసుకుంటారు. ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు క్యాంపుల్లో పాల్గొంటారు, సత్సంగాల్లో కార్యక్రమం పాల్గొంటారు. అది ట్రైనింగ్ కొరకే, వాతావరణం కొరకే, వాతావరణం మాత్రమే. హిమాలయాల్లో ఉంటేనే మోక్షం అట్లాంటి ఎక్కడ లేదు. గుహలు ఉంటేనే మోక్షం అని ఇందాక చెప్పేది అదే. అడవిలో ఉంటే మోక్షమా? ఏం పని చేయకుండా ఉంటే మోక్షమా? అది కాదు. మనకి ఇటువంటి భావాలు వస్తాయి. అన్ని వదిలిపెట్టేసి హిమాలయ పర్వతాలు వెళ్ళిపోవాలి, గుహల్లో కూర్చోవాలి, భిక్షాటన చేసుకుని జీవించాలి. కానీ ఎవరికి అది నిజంగా వైరాగ్యం ఉంటే ఆ మాట వేరు. ఇక్కడ రాజు కదా, ధర్మరాజు రాజు, చక్రవర్తి రాజు, భూగోళానికి రాజు. అందరిని నట్టేయడం చేసిపోతే ఇలా ఇప్పుడు ప్రజలు నమ్ముకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏం కావాలి? అసలు జరిగింది ఏమిటంటే, వనవాసం చేసేటప్పుడు వీళ్ళందరికి చాలా బాధ అయిపోయింది. ఎప్పుడు యుద్ధం అవుతుందా, ఎప్పుడు యుద్ధం చేసి వారిని చంపేయాలా, చంపేసి రాజ్యం అధికారం పొందాలని చెప్పేసి ఈ భావనతో ఉన్నారనమాట. అది కారణం. అసలు ముందర నుంచి ధర్మం కోసం, అంటే మాకు వ్యక్తిగతంగా కష్టాలు నష్టాలు జరిగాయి, ఇబ్బందులు అయ్యాయి, దానికి అది ఆ కక్ష, ఆ కసి ఉందన్నమాట, ఆ పగ, ఆ ద్వేషం ఉంది. కానీ కృష్ణునికి అసలు నిజానికి ఇందులో సరిగ్గా గమనిస్తే శ్రీకృష్ణుడికి చాలా పూర్తిగా అవగాహన ఉందన్నమాట. ఇది కౌరవుల పాండవుల మధ్య యుద్ధం కాదు, ఇది ధర్మరక్షణ కొరకు యుద్ధం. అన్యాయం జరుగుతుంది, అధర్మం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి ద్వారా, ఎవరి వలన అన్యాయం జరుగుతుంది, అధర్మం జరుగుతుందో వారిని తీసేయాలి కదా. దుర్యోధనుడు ఇప్పుడు కూడా దుర్యోధనుడు చాలా మంది ఉన్నారు. ధృతరాష్ట్రులు ఉన్నారు, గుడ్డి వాళ్ళు. మంత్రి అనుకోండి, మంత్రి కొడుకులు ఏం చేస్తున్నారు, మంత్రి సంతానం ఏం చేస్తుంది, మంత్రులు, ముఖ్యమంత్రుల యొక్క వాళ్ళ సంతానం ఎందరో చూస్తాం. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ ఉండేవారు, అఖిలేష్ యాదవ్. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, వాళ్ళ కొడుకులు. ఇటువంటి వారు ఇంకెందరో ఉన్నారు. తండ్రి ఉంటాడు, కొడుకులు రాజ్యం వెళ్తారు, ధృతరాష్ట్రులుగా తండ్రులు ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. దుర్యోధనులు ఉన్నారు, కొందరు ధనవంతులు ఉంటారు, ధనవంతుల పిల్లలు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకుల పిల్లలు ఏం చేస్తున్నారు, వారి సంతానం ఏం చేస్తుంది? ఏ యోగ్యత ఏమి ఉండదు, ఆయన నాయకులు అవుతారు. ఇటువంటి ఎన్నో. ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దుర్యోధనుడు. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. అటువంటి వారికి అధికారం అప్పగించేసి ధర్మరాజు లాంటి వారు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అదే పొరపాటు జరుగుతుంది ఇప్పుడు కూడా. ధర్మరాజులు ఎక్కువైపోయారు, నాకు వద్దు, అవసరం లేదు. ధర్మరాజుకు వ్యక్తిగతంగా అవసరం లేకపోవచ్చు, కానీ ఎవరి కొరకు ఉండాలి? మనం కూడా అంతే, మనం కూడా ధర్మరాజులాగా ఆలోచిస్తాం. కానీ మనకు చెప్పేవాళ్ళు ఉండాలి. అర్జున్ లాంటి వాళ్ళు, భీములు లాంటి వాళ్ళు, ద్రౌపది లాంటి వాళ్ళు, నకుడు, సహదేవుడు లాంటి వాళ్ళు, వ్యాస మహర్షి లాంటి వాళ్ళు, కృష్ణుడు లాంటి వాళ్ళు, భీష్ముడు లాంటి వాళ్ళు లేరు, దొరకట్లేదు. వీళ్ళందరూ చెప్పారు, నీతో బోధించారు ధర్మరాజుకు. చివరికి ఆగిపోయాడు, మళ్ళీ రాజ్యం వెళ్ళాడు, జరిగింది అది. మనకు చెప్పేవాళ్ళు ఎవరున్నారా? మనకు చెప్పేవారు ఎవరున్నారా? ఇంట్లో కానీ బయట కానీ. ఈ మార్గంలో ఉండండి, సాధించండి, పురుషార్థం చేయండి, ఇంకా ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం వెనుక నుంచి. మీరు చెప్తున్నారు ఈరోజు.
ఇంకా కావాలమ్మా. ధర్మ ఆ కాలంలో ధర్మరాజుకి ఎంతమంది చెప్పారు? నలుగురు తమ్ముళ్ళు, ద్రౌపది, వ్యాస మహర్షి, భీష్ముడు, కృష్ణుడు, వీళ్ళందరూ ఎందరెందరు చెప్పారు. నారదుడు కూడా ఇంతమంది చెప్పారు. అంటే ఆ స్థితికి అంతమంది అవసరం అయ్యారు, మాకు అంత అవసరం లేదు గురు. ధర్మరాజులు కాదన్నమాట. ధర్మరాజుకు వచ్చి నిజంగా వైరాగ్యమా? గమనించండి, నిజంగా వైరాగ్యం వచ్చిందా? తాత్కాలికమైనటువంటి అదే అంటారు వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రస్తుత వైరాగ్యం లాగా వచ్చింది. పాప భీతి. నిజానికి పాపం చేశాను భీతి, అది వైరాగ్యం కాదు. నేను పాపం చేశాను, ఇంతమంది చంపించాను అని చెప్పేసి. అంటే మనసులో ఏముంది? ముందు యుద్ధం కంటే ముందు అర్జునుడు గాని, భీముడు గాని, ధర్మరాజు గాని, వీళ్ళందరూ, ద్రౌపది గాని, వీళ్ళందరికీ ముందు ఏముండి ఉంటుంది? ధర్మం కోసం. ఇది లేదు కదా, ధర్మం కోసం మేము యుద్ధం చేస్తున్నాం, ధర్మరక్షణ కోసం లేదు. మాకు అన్యాయం జరిగింది వ్యక్తిగతంగా. అడవుల పాలు చేశారు, లక్కంటి దహనం చేశారు, ఎన్నో రకాల పీడించారు, బాధ పెట్టారు, అవమానించారు. కసి తీర్చుకోవాలి, పాలు తీర్చుకోవాలి, అంతే. ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు మనం ఈ రకంగా ఆలోచించకూడదు. బాగా గుర్తుంచుకోండి. మనకు కూడా వ్యక్తిగతంగా జరుగుతుంటాయి, ఇంట్లో, బయట, బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా, బయట సమాజంలో దగా చేస్తారు, మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, ద్రోహం చేస్తారు, జరుగుతుంటాయి. మనం ఏమనుకుంటాం? వ్యక్తిగతంగా తీసుకుంటాం కదా. ఇలాగే ధర్మరాజు లాగే, అర్జునుడు లాగే. అర్జునుడు కూడా అంతే. యుద్ధం కంటే ముందు కసి ఉంది, పగ ఉంది, యుద్ధం చేస్తా అన్నారు ఎంతో ఉత్సాహంతో. తీరా ఆ యుద్ధక్షేత్రం పోయిన తర్వాత నేను యుద్ధం చేయనంటాడు. అర్జున విషాద యోగం. ఈ ధర్మరాజు పాపభీతి యోగం, నిరాశ యోగం, వైరాగ్యం కాదు. మీరేం చేస్తారు? మీరైతే ఏం చేసేవారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయా ఎవరికైనా? నేను తప్పు చేశాను, పాపం చేశాను. వ్యక్తిగతంగా తీసుకుంటున్నారా లేదా? వ్యక్తిగతంగానే తీసుకుంటాం. ఇదే వ్యక్తిగతంగా తీసుకుని మానేసేయాలి. ఈ రోజు నుంచి మీరు వ్యక్తిగతంగా మానేసేయండి. సమాజంలో అన్యాయం జరుగుతుంది, సమాజంలో, ప్రపంచంలో అధర్మం, అన్యాయం జరుగుతుంది. దాన్ని ఆపాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మరక్షణ చేయాలి. ఈ భావన అంటే అసలు మీకు ఈ పాపభీతి ఉండదు, నిరాశ ఉండదు, అసంతృప్తి ఉండదు. ఇటువంటి ఈ తాత్కాలిక, క్షణిక, అబద్ధపు వైరాగ్యం ఉండదు. అవివేక వైరాగ్యం. వివేక వైరాగ్యం కాదు, అవివేక వైరాగ్యం, విచక్షణ లేని వైరాగ్యం. ఇది సూత్రం పాటించుకోండి. వ్యక్తిగతంగా మానుకొని ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఎవరైనా లంచం అడిగారనుకోండి, అంటే లంచం అంటే మనకు వ్యక్తిగతం అనిపిస్తుంది. లంచం నేను సరిగానే ఉన్నాను, లంచం ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది మనకు. అని వాడు లంచం అడిగాడు, ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా పెండింగ్, మన వ్యవహారం అంతా పెండింగ్ చేశాడు అనుకోండి, మనకి ఇబ్బంది అవుతుంది. మనం ఏం చేసుకుంటాం? వ్యక్తిగతంగా తీసుకుంటాం. నాకు అన్యాయం జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుంది మానుకుంటే చాలు, చాలా సమస్యలు దూరం అవుతాయి. అన్యాయం మీకు మాత్రం కాదు, సమాజంలో అదొక రోగం ఉంది, లంచాలు అనేది. లంచాలు, రికమెండేషన్లు, అదొక రోగం. అది అవినీతి ఉంది. అవినీతిని ఎలా దూరం చేయాలి? అవినీతిని రూపం ఆపాలి. ఈ భావన ఉంటే అప్పుడు మీకు 10 మంది కలుస్తారు. మీరు వ్యక్తిగతంగా తీసుకుంటే, మీ వ్యక్తిగతంగా నొప్పి, వ్యక్తిగతంగా అనుకుంటే, అది మీ బాధ, మీ కష్టం, మీ సమస్య అనుకుంటే ఎవరు మీకు సహకరించారు. ఈ ఉపాయం పాటించండి. మీ నిజానికి వ్యక్తిగత సమస్య, అది వ్యక్తిగత బాధే, కానీ దాన్ని సామాజికం చేయాలి. చేసి చూడండి ఎలా ఉంటుందో. సరే, మొత్తం సమాజం కాదు, ఇంట్లో చేసి చూడండి. మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ సమస్యను ఇంట్లో అందరి సమస్యగా మార్చేసేయండి. ఎలా ఉంటుంది? ఇంటికే నష్టం, వంశానికే నష్టం. ఆ రకంగా తీసుకుంటే ఇంటి వాళ్ళందరూ సహకరిస్తారు. బంధువులందరికీ నష్టం, అప్పుడు బంధువులందరూ సహకరిస్తారు. ఊరికే నష్టం, నిజానికి నష్టం మీకు, కానీ ఊరికే నష్టం అవుతుంది. ఆ రకంగా చూపిస్తే ఊరు వాళ్ళందరూ సహకరిస్తారు. వ్యక్తిగతంగా తీసుకొని మానుకోవాలి.
కేవలం మనకే నష్టం జరుగుతుంది, నాకే నష్టం జరుగుతుంది, నాకే కష్టం అవుతుంది, నాకే అన్యాయం జరుగుతుంది, ఇది కాదు. అటువంటి అన్యాయం చాలా మంది జరుగుతుంది. అటువంటి వారిని అందరూ కూడా తీసుకోండి, అందరు సహకరిస్తారు, బలం పెరుగుతుంది. ఏమనిపిస్తుంది, నిజమా కాదా? ఏమనిపిస్తుంది రమాదేవ రావాలి గురుజీ. మనమ్మ గారు? అట్లా చేయడం రావాలి కదా అంటున్నా, ట్రైనింగ్ లేదుగా. బుద్ధి ఆ రకంగా తీసుకురామ్మా. సమస్య ఆలోచించాలి. సమస్యను అందరు సమస్య చేయాలి. అవునవునవును. ఇప్పుడు మీకు సంస్కృతం రాదనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. సంస్కృతం మీకు రాదు, ఇబ్బంది అవుతుంది, లేదా మంత్రులు వచ్చినా రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. దాన్ని ఏం చేయాలి? మీ సమస్య అనుకుంటున్నారు కదా అది. అదే అంటున్నా. అట్లా నాలా ఇంకెంత మందికి రాకపోవచ్చు కదా. కనీసం నలుగురు దొరుకుతారమ్మా, ఇద్దరేం దొరుకుతారా? కనీసం ఒకరేం దొరుకుతారు మీలాంటి వాళ్ళు. వాళ్ళని పట్టుకోండి, బలం పెరుగుతుంది కదా. మాట్లాడుకోండి ఏం చేయాలని, పరిష్కారం అలా పరిష్కారం అవుతుంది. ధర్మరాజు లాగా ఆలోచించకూడదు. ధర్మరాజుకు వైరాగ్యం అనిపించింది, నాకు ఇదంతా వద్దు, నేను పాపం చేశాను. నిజానికి అదే, నేను పాపం చేశాను, తప్పు చేశాను, అపరాధం, నేరస్తుని. ఆ బుద్ధి ముందెందుకు లేదు? భీముడు అర్జున్ అంటున్నాడు, ఆ బుద్ధి ముందెందుకు లేదు? మరి ముందు చెప్పేస్తే అయిపోయింది కదా. మేము అస్త్రశస్త్రాలు పట్టుకొని యుద్ధం చేసి ఇంతమంది ప్రాణాలు తీసి మేము కూడా తప్పు చేశాం కదా. మరి ఈ భీముడికి అర్జునుడికి ఎందుకు రావట్లేదు మరి ఈ మాట చెప్పండి? భీమునికి, అర్జునునికి, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, వీళ్ళందరికీ ఎందుకు రావట్లేదు పాప భీతి? అర్జునుడేమో యుద్ధ కర్మ అనుకున్నాడు, అది అది తప్ప చెయ్యాలనే. అర్జునుడికి బుద్ధి వచ్చేసింది కదమ్మా. అవును, శ్రీకృష్ణుడు చేయని బుద్ధి వచ్చింది కాబట్టి భగవద్గీత కృష్ణోపదేశం వలన వచ్చింది. అర్థమైపోయింది, అయిపోయింది. ధర్మరాజు ఎందుకు రాలేదు అంటే, ధర్మరాజు ఈ ఉపదేశం వినలేదు అనమాట, భగవద్గీత వినలేదు. భగవద్గీత తర్వాత కదా గురుజీ రాసింది. అంతే కదా, భగవద్గీత వింటే బుద్ధి వచ్చేది. అంటే కృష్ణుని ఉపదేశం విని ఉండరు. ఇప్పుడు మనం భగవద్గీత విన్నాం, ఈ గీత కూడా వింటున్నాం. ఇది కూడా గీత, ఇది కూడా ఉపదేశం. అవునవునవును. ఇందులో ధనం గురించి బాగా చెప్పారు. ఆ ధనం లేకపోతే అసలు నిజానికి సగం జీవోత్సవం అంటాం మనం, బ్రతికుండి కూడా శవం లాగే. కాబట్టి ధనం ఉండాలి, కానీ ధర్మపూర్వకంగా సంపాదించిన కష్టాతీతమై ఉండాలి. లేదా యుద్ధం చేసి గెలుచుకున్నటువంటి, విజయంతో గెలుచుకున్నటువంటి ధనమై ఉండాలి. ధనం లేకపోతే ఎవరు ఉండరు. ధనం లేకపోతే చెరువులో నీళ్ళు లేకపోతే చేపలు ఉండవు, కప్పలు ఉండవు, చేపలు కప్పలు ఏమి ఉండవు. కప్పలు వస్తాయమ్మా, అంటే చేపలు పాపం అది రావడం కూడా ఏమి ఉండదు, కానీ కప్పలు వస్తాయి. నీళ్ళుంటే కప్పలు వస్తాయి, నీళ్ళు లేకపోతే కప్పలు ఉభయచరాలు కదా, భూమిపై కూడా ఉంటాయి, వెళ్ళిపోతాయి. మళ్ళీ నీళ్ళు వస్తే మళ్ళీ వస్తాయి. అట్లే బంధువులు కూడా, చేతిలో బెల్లం ఉంటే ఈగలు వస్తాయి. కాబట్టి ధనం ఉండాలి, ధనం లేకపోతే చాలా వ్యర్థం. ఎందుకు ధనం ఉండాలి? ఆ ధనం దేని కొరకు? నేను చెప్పుకున్నాం, ధనం దేని కొరకు? ధర్మం కొరకు. ధర్మం దేని కొరకు? సుఖం కొరకు. మరి మాకు సుఖం కావాలి, సురక్షితంగా ఉండాలి అంటే ఏముండాలి? ధర్మం పాటించాలి. ధర్మరక్షణ ఉండాలంటే ధనం ఉండాలి కదా. అంటే నీ పాటిస్తాం. శుద్ధమైన నెయ్యితో యజ్ఞం చేయాలి. ఇప్పుడు శుద్ధ నెయ్యి కావాలంటే డబ్బులు కావాలి కదా, అందరు ఉండాలి కదా, యజ్ఞకుండా ఉండాలి కదా, పాత్రలు ఉండాలి కదా, అసలు మనం ఉండాలి కదా, మనకు తిండి ఉండాలి కదా, మనకు వస్త్రాలు ఉండాలి కదా, మనకు నివాసం భవనం ఉండాలి కదా, ఇన్ని ఉండాలి. శరీరం ఉంది కాబట్టి తప్పకుండా పురుషార్థం చేయాలి, ధనం సంపాదించాలి. ఇవన్నీ ఈ సాధనాలు, ఈ రక్షణ సాధనాలు, సుఖ సాధనాన్ని కూడా సంపాదించుకోవాలి. యజ్ఞయాగాలు చేయాలి, మంచి పని చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి. అన్ని కూడా మోక్షం కొరకు. మళ్ళీ ఇంత ప్రయత్నం అంతా మోక్షం కొరకు. చివరికి సుఖం సుఖం సుఖం, ఇంకా సుఖం, ఇంకా సుఖం, ఇంకా మంచి సుఖం. ఆ సుఖం ఇంకా ఉండాలి, నిరంతరం ఉండాలి, నిరంతరం ఎప్పటికి ఉండాలి, శాశ్వతంగా ఉండాలంటాం. శాశ్వతంగా ఉండాలంటే మరి చాలా ధనం ఉండాలి కదా. నిజానికి ధనం ఎవరికి అవసరం? నిజంగా ధనం ఎవరికి అవసరం? దొంగలక,
మరి మంచి వాళ్ళకి కావాలి, కానీ మంచి వాళ్ళ దగ్గర ఉంటుందా? తాగుబోతుల దగ్గర ఉంటుందా? వ్యసన పరుల దగ్గర ఉంటుందా? గమనించండి, ప్రపంచంలో ఎవరి దగ్గర ధనం ఉంది, సాధనాలు, వాహనాలు, భవనాలు, ఆస్తులు, వ్యసన పరులు. ఆస్తులే కాదు, అధికారం కూడా ఎవరి చేతులను డబ్బు. చూసుకోండి. దుర్మ. అమెరికాలో కూడా ఆ ట్రంప్ ఎవరు? పెద్ద వ్యాపారి, పెద్ద వ్యాపారి మోసగాడు, దొంగ. మహా దొంగ. అటువంటి వాళ్ళ చేతుల్లో ధనం ఉంటే, అధికారం ఉంటే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? పిచ్చివాడి చేతిలో రైలా ప్రస్తుతం. ప్రపంచాన్ని శాసించేది ఇప్పుడు ధనమే, అధికారమే. అంటే ధనం ఉంటే అధికారం వస్తుంది. ఒక రౌడీ, ఒక దొంగ, ఒక హంతకుడు నాయకుడు అవుతున్నాడు, మంత్రులు అవుతున్నారు కదా, రాజ్యం వెళ్తున్నారు. వారు చెప్పినట్టు వినాల్సిందే, దొంగలు చెప్పినట్టు, దుష్టులు చెప్పినట్టు వింటున్నాం కదా, ఉంటున్నాం కదా, వారికి భయపడుతున్నాం కదా. మంచి వారు ఎందుకు భయపడాల్సి వస్తుంది అంటే ధనం లేక, సాధన లేక, బలం లేక, బలగం లేక. ప్రజాబలం లేదు, ధనబలం లేదు, జనబలం, అధికారం కూడా ధనబలం, లేదు. భుజబలం ఏం లేదు, అధికారం. అధికారం లేదు. సాత్వికులు అనుకుంటే మనం సాత్వికారం తీసుకుంటాం, మన శరీరంలో బలం కూడా ఉండదు కదా. సాత్వికారం తీసుకుంటాం కదా సాధన పేరుతో, శరీరంలో భుజబలం కూడా ఉండదు మనకు. ఇప్పుడు ఏమవుతుంది? పారిపోవడానికి కూడా వీల్లేదు, పారిపోలేం కదా, నీరసంగా ఉంటాం, పారిపోవడానికి కూడా వీల్లేదు. అందుకే రాజులు ధార్మికుడు అవ్వాలి, ధార్మికులైనటువంటి రాజులు ఉండాలి. ఎన్నోసార్లు వేదంలో చెప్పుకున్నాం, యజుర్వేదంలో రాజు ఎలా ఉండాలి? ధార్మికుడై ఉండాలి, విద్వాంసుడై ఉండాలి, సజ్జనుడై ఉండాలి, బ్రహ్మచారి ఉండాలి. ఎన్నో ఉన్నాయి. ఇంద్రుడై ఉండాలి, చంద్రుడై ఉండాలి, సూర్యుడిలాగా ఉండాలి, అగ్నిలాగా ఉండాలి, నీటిలాగా ఉండాలి, గాలిలాగా ఉండాలి. ఎన్నో ఉన్నాయి లక్షణాలు, రాజు లక్షణాలు. ఎన్నో లక్షణాలు ఉన్నటువంటి ధర్మరాజు ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. మరి ఎవరు కాపాడలేదు? అంతా ధర్మం అంటే అంత సూక్ష్మంగా తెలిసినవాడు, ధర్మం గురించి చాలా సూక్ష్మంగా తెలుసు ధర్మరాజుకు, పాటించడం కూడా వచ్చు, ఆచరించేవాడు ధర్మరాజు. అటువంటి ధర్మరాజే లేకపోతే భీముడు అంటాడు కదా, మేము కూడా వచ్చేస్తాం మీకంటే, ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటే మేము ఎక్కడ ఉంటాం, మీరు లేకుండా మేము ఎక్కడ ఉంటాం, మీరు అడవికి వెళ్తే మేము కూడా అడవికి వచ్చేస్తాం కదా. అందరం అడవికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఈ రాజ్యం, ఈ ప్రజలు, ఈ ధర్మం ఎవరు రక్షించాలి? ఒకసారి అనిపిస్తుందా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఎవరికైనా? ఇవన్నీ ఆలోచించాలి, చాలా ఆలోచించాల్సి వస్తుంది. నేను ఎన్నో రకాలు ఆలోచించాల్సి వచ్చింది. నాకైతే 10 సంవత్సరాలు ఆలోచించాను నేను. మీరు ఆలోచించారో లేదో, ఆలోచిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఎన్ని అనుభవించాను నేను. ధర్మరాజు లాంటి ఈ ఆలోచన చాలా వచ్చినాయి. అవసరం లేదు. మరి క్లాస్ ఇల్లు వదలటలేదు, ఎంతమ్మా? ఇల్లు వదిలి రావట్లేదని రోజు తిడుతున్నారు క్లాస్ లో అంటున్నా. నేను ఇల్లు మొత్తం వదిలిపెట్టమని అంటేదమ్మా, నేను ట్రైనింగ్ రమ్మంటున్నాను. నేను చెప్పే ట్రైనింగే. అందుకు అందరికి ఇదే చెప్తాను, తొందరపడకండి. నిజంగా వైరాగ్యం ఉందా? ధర్మరాజు లాగా ఉండకూడదు. నిజంగా వైరాగ్యం ఉంటే, వివేకంతో ఉంటే, ఆ స్థితి ఉంటేనే నిజంగా వైరాగ్యం చెప్పకుండానే వచ్చేస్తాం. అదేమ్మా, స్థితి కోసం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంటే దానికి అది రాదు కదా, దానికి అది రాదు. మనకు వివేక జ్ఞానాన్ని పెంచుకోవాలి. సరైన జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి. అంటే లక్ష్యం ఏంటి? ఈ జన్మ లక్ష్యం ఏంటి? పరమ కర్తవ్యం ఏంటి? అది చూసుకోవాల్సి వస్తుంది. ట్రైనింగ్ అవసరం. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వేడవాల్సి వస్తుంది, ధర్మరాజులాగా బాధపడాల్సి వస్తుంది. నేను చాలా మందికి ఇదే ఆపేస్తాను. వైరాగ్యం ఉంటుంది. నిజంగా వైరాగ్యం ఉందా పరీక్షించుకోండి. నేను చెప్పేది ఇదే, నిజంగా వైరాగ్యం అంటే పరీక్షించుకోండి. ఇంట్లో పరీక్షించుకోండి, ముందు ఇంట్లోనే చూసుకోండి. అప్పుడప్పుడు 1 రోజు 2 రోజులు బయట నుండి చూడండి, ఏ ఆలోచనలు వస్తున్నాయో. ఇంటి ఆలోచన రాకుండా ఉండాలి, 1 రోజుకైనా 1 గంటకైనా. కనీసం దినంలో 24 గంటలు 1 గంట ఇంటి ఆలోచనలు లేకుండా ఉంటారా? ఇంటికి దూరం ఉండి, ఇంట్లో ఉండి కాదు, ఇంటికి దూరం ఉండి ఇంటి వ్యవహారం మొత్తం మర్చిపోయి ఉంటారా? 1 గంట 2 గంటలు 1 దినం చూసుకోండి, పరీక్షించుకోవాలి. అంటే అటువంటి వ్యవస్థ చేసుకోవాలి, అటువంటి ఏర్పాట్లు చేసుకుని అప్పుడు ప్రయత్నం చేయాలి.
నిజంగా వైరాగ్యం అంటే అసలు ఎవరు ఆపలేరు, ఆపడం న్యాయం కూడా కాదు. నిజంగా వైరాగ్యం ఉంటే యదహరేవ ప్రవరజేత్, యదహరేవ విరజేత్, యదహరేవ అంటే ఏ రోజు, అహ అంటే దినం, యదహ ఏ రోజు అయితే విరజేత్ వైరాగ్యం కలుగుతుందో నిజంగా వైరాగ్యం, తదహరేవ ఆ రోజే, ప్రవరజేత్ ప్రవ్రజేత్ అంటే సన్యాసి అన్నట్టే, ఆ రోజే సన్యాసి. ఎవరిని అడగవలసిన అవసరం లేదు, నేను సన్యాసం తీసుకోవచ్చా లేదా, ఎప్పుడు తీసుకోవాలి, ఇంకే రోజు తీసుకోవాలి, అడగాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే మీకు నిజంగా వైరాగ్యం కలుగుతుందో ఆ రోజు, ఆ క్షణమే మీరు సన్యాసి, అప్పుడే సన్యాసి. వస్త్రాలు మార్చుకుంటేనే, దీక్ష తీసుకుంటేనే అని కాదు. అందుకే ధర్మరాజు లాంటి వ్యవహారం కాదు. ఇప్పుడు అందరం ధర్మరాజు వ్యవహారంలో ఉంటారు. అది మానుకోండి. నేను పనిచేసిన తర్వాత వ్యక్తిగతంగా తీసుకోవడం మానేసేయాలి. ఎప్పుడైతే సమాజము లేదా ఇల్లు, సమాజం తర్వాత ఇంటి రక్షణ గురించి, సంతానం గురించి, ఇంటి వారు ఎవరుతుంటారో వారి రక్షణ గురించి, వారి మేలు గురించి మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కేవలం నా సుఖమే, నా కొరకే, నా రక్షణ అని చెప్పేసి అనుకుంటే అది పాపం అవుతుంది. అటువంటి వ్యవహారం చేస్తే తప్పు. కేవలం నేను సుఖంగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి, నేనే బాగుండాలి, నా వస్త్రాలు, నా ఆహారము, నా సుఖాలు, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యక్తిగతంగా ఇంట్లో అలా ఉంటే మహాపాపం అది. అలాగే సమాజంలో కూడా అంతే. ఒక ఊరు ఉందంటే ఆ ఊరందరూ బాగుండాలని కోరుకోవాలి, అటువంటి ప్రయత్నం చేయాలి బుద్ధి బలంతో. ఏ బలం ఉంటే ఆ బలం, ధనం అంటే ధనంతో, జనం అంటే జనబలంతో, శక్తి ఉంటే శక్తితో, శరీరంలో బలం అంటే శరీర బలంతో, సేవ ద్వారా ఏదో ఒక రకంగా అందరూ బాగుండాలి, అందరి రక్షణ కోసం ప్రయత్నం చేయాలి. అందులో ఇబ్బంది అంటే ఆ ప్రయత్నంలో కొందరు బాధ పెట్టాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది, భయపెట్టాల్సి వస్తుంది, కొట్టాల్సి వస్తుంది ఒక్కోసారి. ఎవరి కోసం? ఊరు కోసం. ఎవరి కోసం? ఇంటి కోసం, కుటుంబం కోసం. ఒక దొంగ వచ్చాడు, వాడు కాలు ఇరగొట్టామనుకోండి, తర్వాత ఏడవద్దు మనం, పాపం దొంగ అని చెప్పేసి. మళ్ళీ సానుభూతి, ప్రేమ ఇవన్నీ ఉండొద్దు. ఇంటి రక్షణ కోసం కొట్టాము, వాడు కాలు ఇరిగింది, మళ్ళీ అయ్యో పాపం అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటేదా ధర్మరాజులాగా. అందుకే సాధనాలు ఉండాలి, ధనం ఉండాలి, అధికారం ఉండాలి, పదవి ఉండాలి. ఎవరికి ఉండాలి? మనకే ఉండాలి. మంచి వాళ్ళకి అవసరం ఉంది, మంచి వాళ్ళు రాజ్యం వెళ్ళాలి, రాజులు మంచివారై ఉండాలి, ధార్మికులై ఉండాలి. అలా ఉండట్లేదు. కారణం ఏంటంటే ఇది ప్రజారాజ్యం, అంటే మెజారిటీ ఇస్ ది లా. ఓటు, ఈ ఓటు సిస్టమ్ చాలా తప్పు, అన్యాయం ఇది. ఓట్లు అంటే సామాన్యుడి ఓటు, బుద్ధిమంతుని ఓటు సమానమే ప్రపంచంలో. మామూలు వ్యక్తి వేసే ఆ ఓటు విలువ, ఒక మేధావి, ఒక ప్రొఫెసర్, ఒక సైంటిస్టు, ఒక బుద్ధిమంతుడు వేసే ఓటు కూడా అదే విలువ ఉంటుంది. దాని విలువ అంతే కదా. చదువు రానివాడు వేసినా, చదువు వచ్చినవాడు వేసినా, అవగాహనతో వేసిన, అవగాహన లేకుండా, లేదా నోట్లు డబ్బులు లేదా సారా ఆ బాటిల్ తాగి లంచాలు తీసుకొని ఓటు వేసిన, అది అంతే విలువ. అదొక లొసుగు, ఒక లోపం అది, ఈ ఓటింగ్ సిస్టమ్, ఈ ఎన్నికలు. అలా ఉండకూడదు. ఎన్నికలు ఉండాలి నిజానికి, కానీ ఈ రకంగా ఉండకూడదు. తప్పు జరుగుతుంది, అది పోవాలి. ఎన్నికలు అలా ఉండకూడదు. విలువ వేరు వేరు ఉండాలి. సామాన్యుడు ఓటు వేస్తే వేరే విలువ ఉండాలి, ఒక బుద్ధిమంతుడు ఓటు వేస్తే ఆ ఓటుకు విలువ వేరు ఉండాలి. అప్పుడు తెలియని వాడు చెప్పిన మాటకు, తెలిసిన వాడు చెప్పిన మాటకు విలువ వేరు వేరు ఉంటుంది కదా. మాట విలువ వేరు ఉంటుంది, ఆలోచన ఉపాయం వేరు ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్ చెప్పే మాటకు, ఒక మామూలు వ్యక్తి చెప్పే మాటకు విలువ వేరు వేరు ఉంటుంది కదా. ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఆలోచించాల్సిన విషయాలు. ఇక్కడ ఆపేద్దాం ఇది ఈరోజు. ఏమైనా సందేహం ఉంటే అడగండి. రేపు మళ్ళీ ధర్మరాజు మళ్ళీ అదే అంటాడు, నేను మళ్ళీ మునిని అవుతాను, సన్యాసిని అవుతాను, మళ్ళీ ఇంకా ఆలోచిస్తుంటాడు. తర్వాత భీముడు మళ్ళీ అర్జునుడు మళ్ళీ చెప్తుంటారు. ఇలా అర్జునుడి యొక్క ధర్మనీతి, నకులుడు సహదేవుడు వాళ్ళన్న మాట రేపు చూద్దాం. నకులుడు సహదేవుడు తర్వాత ద్రౌపది ఏమన్నారో చూద్దాం. అర్జునుడు కూడా ఇక్కడ తర్వాత అర్జునుడు మాట ఒకటి వస్తుంది, ఒక కథ చెప్పడం జరుగుతుంది. అర్జునుడు
ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. మీకు పంపించిన లింక్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. ఆ ప్రింటింగ్ సరిలేదు, పాత ప్రింట్ కాబట్టి అక్షరాలు కొన్ని ఎగిరిపోయి ఉంటాయి. జాగ్రత్త చదివే ప్రయత్నం చేయండి. భాష సరళంగా ఉంది కాబట్టి అది పంపించడం జరిగింది. వ్యావహారిక భాష ఉంది అది. మిగతా అవి చాలా మీకు అర్థం కాని భాష ఉంది, గ్రాంథిక భాష ఉంది. ఏమనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే? ఏమనిపిస్తుంది? చెప్పండి, ఏమనిపిస్తుంది? నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపిస్తుంటది. ఏముంటది ఇందులో, ఒక్కొక్కటి తెలుస్తుంది. మన 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 జీవనంలో కలిగే సందర్భాలమ్మా ఇది. మన జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో వస్తాయి. వ్యక్తిగతంగా తీసుకోవడం మానేస్తే మన వ్యక్తిగతంగా పగ, ద్వేషం ఉంచుకోవద్దు. దానివల్ల ఇటువంటి ఆలోచనలు వస్తాయి. కేవలం నా కొరకే, నాకు అన్యాయం జరిగింది, నాకే మోసం జరిగింది, నేను నష్టపోయాను అని ఏడవద్దు. వ్యక్తిగతంగా ఏడవడం మానుకోవాలి. ఇది చాలా సాధన కావాలి. వ్యక్తిగతంగా తీసుకోకండి. మీరేం చేసినా ఇంటి కోసం కదమ్మా, పిల్లల కోసమే కదా, సంతానం కోసం, బంధువుల కోసం, ఎవరికో. కేవలం మీ వ్యక్తిగతంగా ఏం చేయరు కదా. తల్లులైతే సామాన్యంగా భారతీయ తల్లులు, మాతలు వ్యక్తిగతంగా వంట కూడా చేసుకోరు. వ్యక్తిగతంగా మీరు వంట కూడా చేసుకోరు మీకోసం అని. అందరుంటే ఎటువంటి వంట చేస్తారు? మీరు ఒంటరిగా ఉంటే ఏ వంట చేసుకుంటారు? అవును, తేడా ఉంటుంది. అందుకే వ్యక్తిగతంగా తీసుకోవడం మానేసేయండి. అది ఏదైనా తర్వాత నేను పాపం చేసామో పుణ్యం చేసామో అది ఎవరి కోసం చేశారు అది గమనించండి. ఎవరి కోసం చేశారు? ఏదైనా పొరపాటు చేస్తే వ్యక్తిగతంగా చేసినప్పుడు బాధపడండి, అప్పుడు పశ్చాత్తాపడండి. వ్యక్తిగతంగా మీ సుఖం కొరకు, మీ రక్షణ కొరకు, మీ స్వార్థం ఉంటే ఇప్పుడు బాధపడాలి. ఇంకా ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి. ఇది పిక్ ఆఫ్ ద డే గురూజీ. అంటే ఇది ప్రతి ఒక్క క్లాస్ లో మీరు ఒకటి చెప్పింది చాలా బాగా నచ్చుతుంది గురూజీ. ఏది వచ్చినా మనం ఫస్ట్ థింగ్ పర్సనల్ గా తీసుకుంటాం గురూజీ. అది మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే. కానీ పర్సనల్ గా ఫస్ట్ పర్సనల్ వచ్చేస్తుంది గురూజీ. నేను అని ఫస్ట్ నేను అనేది వచ్చేసేస్తుంది. నాకు నేను, అది నాకే అన్యాయం జరిగింది, నేనే బాధపడుతున్నాను, నాకే జరుగుతుంది, ప్రపంచం ఎవరు జరగట్లేదు. అది మానుకోండి. ఎవరైనా సమస్య అందరిది. కొంచెం మనం ప్రయత్నం చేస్తే మన సమస్యను మొత్తం దాన్ని సమస్య చేయాలి. అంటే మొత్తం అందరి సమస్యగా మార్చేసేయాలి. నా సమస్య ప్రపంచ సమస్యగా అట్లా మార్చేసేయాలి. అప్పుడు చూడండి మీకు ఎంత సపోర్ట్ వస్తుందో, ఎంత బలం పెరుగుతుంది. సమస్య మీదే కావచ్చు, కానీ మీలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, 100,000, 1,000, లక్షలు ఉన్నారు కదా. మీ సమస్య మీది ఏ సమస్య అయినా పర్వాలేదు, అది అందరి సమస్య. మీలాంటి సమస్యలు ఉన్నవారు లేరా ప్రపంచంలో? మీకంటే ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఉన్నారు. అందుకే ద్వేషం, వ్యక్తిగత ద్వేషం అనుకోవాలి. వ్యక్తిగతంగా ద్వేషం, వ్యక్తిగత పగ, వ్యక్తిగతంగా కసి, వ్యక్తిగతంగా కుట్రలు అనుకోవాలి. వ్యక్తిగతంగా ఉండకూడదు, స్వార్థపూరితంగా. మొన్న మేము ఇక్కడ అదే వాణి పార్వతి గారు మేము అదే కోటేశ్వరరావు గారు అదే శంకుస్థాపన చేస్తున్నారంటే వెళ్ళాము. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సామ్రాజ్యం అక్కయ్య గారు అమ్మాయి ఇంటికి. ఆ రోజు ఆ అమ్మాయి చెప్పింది అనమాట, ఒక ఫ్యామిలీలో కొడుకు చనిపోయాడు. ఈ పరీక్ష ఫెయిల్ అవ్వడం వలన అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఒక నెల లోపల అనుకుంటా ఇంకో కొడుకున్నాడు, భర్త, కుటుంబం అంతా ఉంది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, తల్లి. చూడండి మరి, పిల్లవాడే తప్పు చేసాడు అనుకుంటే తల్లి కూడా మళ్ళీ అలాగే చేసి నిర్ణయాలు అసలు కొన్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా తీసుకుంటే ఎంతమ్మా, అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు నేను కొడుకు తప్పు చేశాడు, నేను అటువంటి తప్పు చేయకూడదు,
ఉన్నవారిని రక్షించుకోవాలి. అది ఆ, నేనే ఇలా ధైర్యం కోల్పోతే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు, అనుభవం లేని వారు, నేను ఉండాలి, సాధించాలని చెప్పేసి ప్రయత్నం చేయాలి. ఆవిడ పోయింది, ఇప్పుడు బిడ్డ, ఇంకో బిడ్డ ఉన్నాడు, భర్త ఉన్నాడు, కుటుంబం అంతా ఇదైపోయింది. అంతే. అటువంటి వాళ్ళు ఇటువంటి వింటూ ఉండాలి. ఇటువంటి అవును, ప్రవచనాలు, విషయాలు వింటే ఆలోచన విధానం మార్చుకోవాలమ్మా. అవును. మనం ఆలోచించడం నేర్చుకోవట్లేదు, ఆలోచించే విధానం నేర్పించట్లేదు ఎవరు. ఊరికే కథలు వింటే కథల్లాగా తీసుకుంటున్నాం కానీ దీన్ని కథలో చెప్పొచ్చు. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, ఈ కథలని చెప్పొచ్చు అంతే, ఏ నీతి చెప్పకుండా ఇలా జరిగిందని చెప్పేసి. కథలు కాదు, కథలు ఆ డైలాగులు అవి గుర్తుంచుకోకూడదు. నీతి ఏమిటి, సారం ఏమిటి, అసలు నీతి ఏమిటి, ఆ నీతిని ఎలా ఉపయోగించుకోవాలి, అది కావాలి. నీతిని వాడుకోవాలి, సమస్యను దూరం చేసుకోవాలి. మీరు ప్రయత్నం చేద్దాం. చెప్పిన జ్ఞానాన్ని నిజ జీవితంలో అన్వయం చేసుకోవాలి గురుజీ. అది నా ప్రయత్నం అదమ్మా. అదే కథలు- అప్పుడే కదా గురుజీ మీరు చెప్పిన దానికి మాకు ఇంత టైం మేము కేటాయిస్తున్నాం, మీరు కేటాయిస్తున్నారు, అప్పుడే అది సార్థకం అవుతుంది గురుజీ. మీరు వ్యక్తిగతంగా ఉన్న సమస్యను దూరం చేసుకుని ప్రయత్నం చేయండి. మీ సమస్యను ప్రపంచ సమస్యగా మార్చేసేయండి. చూడండి, అక్కడ ఉంది మన ధైర్యం, మన బుద్ధి. సమస్య మనదే, కానీ ఆ సమస్య మనకే ఉండదు, అదే సమస్య ఎందరికో ఉంటుంది. ఒకసారి బహిరంగ చేయండి ఆ సమస్యను, ఎందరు పుట్టుకొస్తారు. మీరు నేనున్నాను నా సమస్య అదే, నా సమస్య అని చెప్పుకుంటూ లేరా? ప్రపంచంలో సేమ్ సమస్య ఎందరున్నారు. అందుకే బాధపడకండి, వ్యక్తిగతంగా తీసుకోకండి, ధర్మరాజులుగా మారకండి. ఏం చేసినా బుద్ధితో చేయాలి. కృష్ణుడు ఎందుకు నవ్వుకుంటుంటాడు గమనించండి. కృష్ణుడు తెలుసు తన కోసం ఏముండదు. ఎన్ని తిట్లు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఇటువంటి ఏమి జరిగినా కృష్ణుడు ఎప్పుడైనా భయపడట్లు, బాధపడట్లు, ఏడ్చినట్టుందా చరిత్రలో? కృష్ణుని చరిత్ర ఏ కథలోనైనా, ఏ సినిమాలోనైనా ధర్మం కోసం కృష్ణుడు ఎన్ని తిట్లు తిన్నాడు. అప్పుడే ఆ కాలంలో ద్వాపర యుగంలోనే, అప్పుడున్న వారితోనే. ఇప్పుడు తిట్లు కూడా వస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. అప్పుడు తిట్లు, లెక్కలేని తిట్లు. శిశుపాలుడు, దంతవరక్తుడు, వాళ్ళు ఎందరెందరో. దుర్యోధనుడు కూడా తిట్టాడు, ఎందరో తిట్టారు. చివరి గాంధారి కూడా తిట్టింది. స్త్రీ పర్వం వస్తుంది, ఇంతకుముందు స్త్రీ పర్వం ఉంటుంది, దాంట్లో ఉంది. శాంతి పర్వం అంటే ముందే స్త్రీ పర్వం. గాంధారి శపిస్తుంది కూడా. ఎన్ని శపించుకోండి, తిట్టుకోండి, అవమానించుకోండి, ఏమని చేయండి, కృష్ణునికి ఏమి పట్టింపు ఏమి లేదు. ఎందుకు? కృష్ణు యొక్క వ్యవహారం ధర్మం కోసం, ధర్మరక్షణ కొరకు. మీరు ఏమైనా చేసుకోండి, వ్యక్తిగతంగా ఏమీ లేదు. పేరు లేదు, ప్రతిష్ట లేదు, పరువు లేదు, ఏమి లేదు. మనకు పేరు, పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి. అంటే కృష్ణునికి పేరు వద్దా, పరువు వద్దా? కృష్ణుడు వదిలిపెట్టాడు పేరు, ప్రతిష్టలు, పరువు అదొక బరువు. నిజానికి పరువు కాదు, బరువు. ఒక అక్షరం అటు ఇటు, పప్ప బాబా. పరువు, బరువు. మీరు పరువు అనుకుంటే సాధించలేదు. గురూజీ పిల్లల్ని చంపుకుంటున్నారు. పరువు కోసమే ఎందరెందరో పెళ్లి చేసుకుందని ఆడపిల్లల్ని తీసుకొచ్చి చంపుతుంటారు. పరువు పేరుతో ఎన్నో అనర్థాలు, ఎన్నో హత్యలు పరువు పేరుతో ఎన్నో జరుగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పరువు పేరుతో. ఈ రోజు నుంచి వాడుకోండి, ఈ నీతిలో వాడుకోండి. పరువు అనుకుంటా అనవసరం కాదు, కొట్టుకుపోకండి. పరువు ఉండాలి, మంచి పని, పరువు ఉండాలని చెప్పి ప్రయత్నం చేయకండి. ఏం చేస్తే పరువు ఉంటుందో ఆ పని చేయండి అంతే. ఏం చేస్తే పరువు నిలబడుతుంది ఆ పని చేస్తే అయిపోతుంది కదా. పరువు కోసం అని చెప్పేసి పాకులాడడం ఎందుకు? పని మాత్రం ఆ పని చేయండి. వింత అంటే అబద్ధాలు ఆడుకుంటూ, మోసం చేసుకుంటూ, ఈ సారా తాకుంటూ,
రకరకాల వ్యవహారాలు చేసుకుంటూ మళ్ళీ ఇంకా పరువు అంటారు. విచిత్రం అనమాట. అసలు పరువు ఏం లేనే లేదు, ఆ వ్యక్తికి పరువు ఏం లేదు, మళ్ళీ పరువు అంటాడు. పరువు కోసం చేసే పని ఏం లేదు. మళ్ళీ పరువును రక్షించుకోవాలంటే పని చేయాలి కదా, మంచి పనులు. మళ్ళీ దొంగతనం చేస్తాడు, మళ్ళీ పరువు అంటాడు. విచిత్రంగా ఉంటుంది. మనం కూడా మనం తక్కువేం కాదు. పరువు అంటున్నాం కానీ మనం కూడా అటువంటి ఏం పని చేయట్లేదు. అంటాం పరువు, కానీ చేసేటప్పుడు అదేం గుర్తుకురాదు. గుర్తుకురావాలి, మరి చేసేటప్పుడు పరువు గుర్తుకురావాలి. ఈ రోజు నుంచి ఇటువంటి ఉపాయాలు పాటించండి, నేర్చుకోండి. అర్థం కాకపోతే ఏం చేస్తారు? అర్థం కాకపోతే ఏం చేస్తారు? గురువు గారిని అడుగుతారు. గురూజీని అడుగుతాం. గురువు ఉండడు, ఎప్పుడు అందుబాటులో ఉండడు. గురువు చెప్పిన విషయాలు గుర్తు చేసుకోండి. గురువు ఎప్పుడు అందుబాటులో ఉండరు. చెప్పిన విషయాలు బాగా గుర్తు జాగ్రత్త వినండి, వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి మానవ చింతన చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి, జ్ఞప్తికి తెచ్చుకోండి. లేదా మళ్ళీ ఒకసారి పుస్తకం చదవండి. భగవద్గీత, ఈ విదుర నీతి, చాణక్య నీతి, చెప్పడం ఉన్నాయి కదా నీతులు, ఎన్నో ఉన్నాయి. ఈ శాంతి పర్వము, తర్వాత అనుశాసన పర్వం, ఎన్నో విషయాలు వస్తాయి. గుర్తు తెచ్చుకోండి. ఎన్నో విన్నారు కదా, విని గుర్తు తెచ్చుకోవడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడో విన్న విషయాలు అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటా వస్తాయి కదా, తెచ్చుకుంటాం కదా మనం. ఎప్పుడో విన్న విషయాలు కూడా గుర్తు తెచ్చుకుంటాం. కానీ మనకి ట్రైనింగ్ లేదు. సమస్య వచ్చినప్పుడు గుర్తుకు రావాలి, అది ముఖ్యం. సమస్య వచ్చినప్పుడు ఉపాయం గుర్తుకు రావాలి. సమస్య వచ్చింది, ఎప్పుడో విన్నాం, మర్చిపోయినాం. మనకు సమస్య వచ్చినప్పుడు ఆ ఉపాయం తట్టడం లేదు, ఏమి తోచడం లేదు. అలా ఉండకూడదు. సమస్య వచ్చినప్పుడు, మనకు అటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, సందేహం వచ్చినప్పుడు సమాధానం కూడా రావాలి. ఎన్నోసార్లు వినే ఉంటారు మీరు, సమాధానం ఉంది లోపల, గుర్తుకు తెచ్చుకోవడం లేదు. అంటే మననం లేదు, నిధిధ్యాసనం లేదు, అటువంటి విషయాలు చర్చించట్లేదు మీరు. ఇటువంటి విషయాలు చర్చించండి, మాట్లాడుకోండి, అప్పుడు బాగా గుర్తుంటుంది. ఈ పని చేయండి. వేరే విషయాలు మాట్లాడుకోండి, ఇటువంటి విషయాలు మాట్లాడండి. ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడండి. ఈరోజు ఏం నేర్చుకున్నారు, తర్వాత మాట్లాడుకోండి, రేపు మాట్లాడుకోండి. ఎన్నో విషయాలు వింటున్నారు కదా. అప్పుడు సమయం వచ్చినప్పుడు, అటువంటి సమస్య వచ్చినప్పుడు, ఆ కష్టకాలంలో ఇది గుర్తుకొస్తుంది. ఉపాయం ఏం చేయాలో తోస్తుంది. అప్పుడు సమయానికి ఐడియా రావడం కూడా అది ఒక వరం. సాధన కూడా తట్టాలి సమయానికి, అది స్ఫురించాలి. సాధన చేయండి. సాధన చేస్తే అసాధ్యమే ఉండదు కదా. సాధనమున పనులు సమకూర ధరలోన. సాధన చేయండి, మాటికి అభ్యాసం చేయండి. ఇంకా ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? నాకు పరువు వద్దని వారు. వద్దని ఎవరంటారు గురూజీ? మరి పరువు కావాలంటారు. పరువు కోసం చేసేదేంటి? పరువు కోసం అంటే అది ఎవరో ఏదో అనుకుంటారనే పరువు కాదు, ఇతరుల కోసం బ్రతికే పరువు కాదు. ఎవరి కోసం పరువు? మన కోసం మనం జీవించటం, అది ధ్యానపూర్వకంగా జీవించటం కావాలి, ఇతరులకి హాని చేయకుండా. ఒక పరువు ప్రపంచం కోసం పరువు కాకుండా పరమాత్మ కోసం పరువు, దానికోసం చేయండి. పరమాత్మ వద్ద మీ పరువు ఉండాలి, దానికోసం చేయండి. ప్రపంచం మీరు ఎంత బాగున్నా, ఎంత సజ్జనులు అయినా, ఎంత సాత్వికంగా ఉన్నా మిమ్మల్ని తప్పకుండా వేలెత్తి చూపుతుంది. బాగా గుర్తుంచుకోండి. మీరు ఏమైనా చేయండి. భగవంతుని తిట్టట్లేదా ఏంటి? రాముని కృష్ణుని తిట్టట్లేదా? మహాత్ముని తిట్టట్లేదా? ఇటీవల తిడుతూనే ఉంటారు. అది పరువు కాదు. ప్రపంచం మెచ్చుకుంటే పరువు కాదు, పరమాత్మ మెచ్చుకుంటే పరువు. ఈ పరువు కోసం ప్రయత్నం చేయండి. అదే నోరు తిడుతుంది, అదే నోరు మెచ్చుకుంటుంది. అప్పుడే తిడుతుంది, అప్పుడే మెచ్చుకుంటుంది, అప్పుడే మెచ్చుకుంటుంది, అప్పుడే తిడుతుంది. అప్పుడే ఒక క్షణంలోనే. కొందరు ఇటు మెచ్చుకుంటుంటారు, అటు ముఖం చేసి తిడుతుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొందరు ఇటు చూస్తే నవ్వుతుంటారు, మెచ్చుకుంటారు, అటు చూసి తిడుతుంటారు. అప్పుడే
అది నిజమా? అది నిజం కాదు, ఇది నిజం కాదు. అందుకే ప్రపంచం ముఖ్యం కాదు. పరమాత్మ ఏమంటున్నారు అది ముఖ్యం. ప్రపంచం ఏమంటుంది? మనం ప్రపంచం కోసం జీవిస్తున్నాం. లోక భీతి ఇది మానుకోండి. లోక భీతి మానుకుంటే అప్పుడు ఏమైనా సాధిస్తారు. వారేమనుకుంటారో వీరేమనుకుంటారో, ఈ పరువు ఇది పెద్ద బరువు. పరమాత్మ ఏమనుకోవచ్చా? పరమాత్మ ఏమనుకున్నా పర్వాలేదు, పరమాత్మ అలిగిన పర్వాలేదు. పరమాత్మ విరుద్ధంగా ఏమైనా చేయవచ్చు. ప్రపంచానికి విరుద్ధంగా చేయకూడదు. ప్రపంచం ఎలా ఉంటారా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి మనం. అది కాదు ఆయన కదా. ఏం అనడు కదా, కనపడేటో అడడు అనడు కదా. అమ్మా సైలెంట్ కిల్లర్. అంత సైలెంట్, మౌనంగానే అన్ని మౌనంగానే. అటువంటి వారితో జాగ్రత్త ఉండాలి. ఏమనని వారితో జాగ్రత్త ఉండాలి. మాట తిట్టే వారితో ఇబ్బంది ఏం లేదు. ఏమనకుండా మౌనంగా ఉంటారు చూడండి. భగవంతునితోనే జాగ్రత్త ఉండాలి. అసలు కర్మఫలం ఇచ్చేది ఎవరు? న్యాయం చేసేది పరమాత్మ. వివేకం తెలుసుకున్నప్పుడు అది అదే మీరు తెలుసుకున్నా తెలుసుకోకుండా అమ్మ జరిగేది జరుగుతూనే ఉన్నది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా భగవంతుడు లేడు అనుకున్నప్పుడు కూడా కొందరు అంటుంటారు భగవంతుడు లేడు, అవసరం లేదని. వాళ్ళు కూడా జరుగుతూనే ఉన్నాయి, అన్ని జరుగుతూనే ఉన్నాయి. మరి ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. ఇప్పుడు సూర్యుడు లేడని నేను ఒప్పుకోను. సూర్యుడు ఉన్నాడంటే నేను ఒప్పుకోను. అంటే నేను ఒప్పుకోకపోవచ్చు. సూర్యుడు ఉన్నాడు కదా, వెలుగునిస్తున్నాడు కదా, నేను ఒప్పుకోను అన్నంత మాత్రాన కాదు కదా. అందుకే పరమాత్మ అనేవాళ్ళు ఎవరు లేరు, కానీ దేవుడు లేడనే వాళ్ళు అయితే ఉండారు. సూర్యుడు లేడని కనపడుతున్నాడు కదా, ఆయన రోజు ఉదయం వస్తాడు కదా. అదే ఇప్పుడు ఏమన్నారు, సూర్యుని నమ్ముతారా మీరు, ఆకాశం నమ్ముతారా, భూమిని నమ్ముతారా, గాలిని నమ్ముతారా అని ఎవరు అడిగారు. ప్రశ్న దేవుని నమ్ముతారా అని అడుగుతారు. మీరు దేవుని నమ్ముతారా అని ప్రశ్న వస్తుంది. సూర్యుని నమ్ముతారా అంటారు ఎవరన్నా? పిచ్చివాడు అంటారు. ఆ ప్రశ్న పిచ్చి ప్రశ్న అంటారు. మీరు సూర్యుని నమ్ముతారని అడిగితే పిచ్చి ప్రశ్న అది. కానీ మీరు దేవుని నమ్ముతారా అని అడుగుతారు. అలా ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. మన పరువు అంతా ఎక్కడ ఉండాలి? మన పరువు పరమాత్మ దీనిలో దృష్టిలో ఎంతమంది ఒప్పుకుంటున్నారు చెప్పండి. పరమాత్మ వద్ద నా పరువు ఉండాలి అనుకునే వారు ఎంతమంది? ప్రపంచంలో పరువు కావాలనుకున్న వారు ఉన్నారా? ప్రపంచంలో పరువు ఉండాలి నాకు అనుకుంటే మీకు కష్టాలే. వారిలాగే ఉంటారు, వారిలాగే ప్రవాహం కొట్టుకుపోతుంటారు. ప్రపంచంలో పరువు ఉండాలి, సమాజంలో పరువు ఉండాలి అనుకుంటే ఉండండి, అలాగే ఉండండి. వారిలాగే ఉండండి, వారిలాగే మాట్లాడండి, వారిలాగే కొట్టుకుపోండి. వాళ్ళకున్న సమస్యలు మీకుంటాయి, మరి వారికున్న అశాంతి మీకుంటుంది, వారికున్న ద్వేషాలు మీకుంటాయి. ఎందుకంటే వారిలాగా ఉండాలనుకుంటున్నారు కదా. సమాజంలాగా, ప్రపంచంలాగా వారిలాగా ఉండండి. పరమాత్మ వద్ద పరువు అంటే పరమాత్మలాగా ఉండాల్సి వస్తుంది. పరమాత్మ ప్రశాంతంగా ఉంటారు, మనం కూడా ప్రశాంతం. పరమాత్మ ఆనందం, మనం కూడా ఆనందంగా ఉంటాం. పరమాత్మ సత్యం, మనం కూడా సత్యం. ఇప్పుడు పరమాత్మలాగా ఉండాల్సి వస్తుంది కదా. పరువు కాపాడుకోవాలి. మరి పరమాత్మ ముందర పరువు కాపాడుకోవాలంటే పరమాత్మలాగా ఉండాలి. ప్రపంచం ముందర, సమాజం ముందర పరువు కాపాడుకుంటే ఆ సమాజంలాగా ఉండాల్సి వస్తుంది. తాగుబోతుల ముందర పరువు కాపాడుకోవాలంటే మనం కూడా తాగాల్సి వస్తుంది. తాగుబోతులు ఏమనుకుంటారు? మరి పరువు పోతుంది కదా, తాగాల్సి వస్తుంది. సిగరెట్ తాగే వారి ముందర సిగరెట్ తాగాల్సి వస్తుంది. పరువు కాపాడుకోరు కదా. మరి నేను తాగనంటే అందరు తాగుతున్నారు సిగరెట్లు, సారా. నేను తాగనంటే పరువు పోతుంది కదా. మరి తాగండి, పరువు కాపాడుకోండి. ప్రపంచంలో, సమాజంలో, ఆ సమూహంలో ఉండకుండా ఉండాలి, అంతే కదమ్మా. ఇప్పుడు ఆ సమూహంలో పరువు కాపాడుకోవాలంటే ఆ రకంగా ఉండాల్సిందే కదా, వాళ్ళలాగా. వాళ్ళకి దూరంగా ఉండడం అంతే. మీరు ఏ సమూహంలో పరువు కాపాడుకోవాలనుకుంటున్నారు ఆ సమూహంలాగా ఉండాల్సి వస్తుంది. అవును, ఇంతే సూత్రం. ఇది రహస్యం. ఈ లోతు పట్టుకోండి, ఈ రాశిని పట్టుకోండి. కానీ అసలు పరువు పరమాత్మ వద్ద ఉండాలి. పరమాత్మ ముందర పరువు ఉండాలి.
దానికోసం ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ ఏడుపులు ఉండవు, ఈ అశాంతి ఉండదు, ఈ సమస్యలు ఉండవు, ఈ కష్టాలు దుఃఖాలు ఉండవు. హాయిగా ఉండగలుగుతాం. ఎవరేమనుకున్నా పర్వాలేదు. అప్పుడు ఏమైనా తిట్టుకొని కొట్టుకొని ఏమైనా అనుకొని దుష్ప్రచారం చేసుకొని నిందించుకొని ఏమైనా ఆరోపించుకొని ఏమైనా చేసుకొని సంబంధం లేదు, వినకూడదు. శుభం. మంచి ఆత్మలు మీరందరూ కూడా పూర్వజన్మలు మంచి సాధన చేసిన ఆత్మలు విషయాలు పట్టుకుంటున్నారు. ఉపయోగించుకోండి. నా వైపు నుంచి చెప్పేది ఒకటే, ఉపయోగించుకోండి, హాయిగా ఉండండి, భయపడకండి. భయపడాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. సమస్యలని అనుకోకండి, సమస్యలు కావాలి, సవాళ్ళు. సమస్యలు అనకండి, సవాళ్ళు అనుకోండి. సవాల్ అన్నప్పుడు ఏం చేస్తారు? సవాల్, ఎదుర్కో. ఛాలెంజ్. ఏం చేస్తారు అప్పుడు? ఛాలెంజ్ అంటే కూర్చుంటారా, పడుకుంటారా? ఛాలెంజ్ అని చెప్పి పడుకుంటారు ఎవరైనా? ఛాలెంజ్ అని చెప్పి పడుకుంటే ఏమంటారు దాన్ని? దానిపై కష్టపడుతుంటండి, కథలను తీర్చుకోవడం. సమస్య అనుకోండి, అనకండి. ఒకవేళ సమస్య అన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. సమస్యలకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి, అది తెలియాలి అంతే. సమస్య అనుకుంటే పరిష్కారాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఒక సమస్యకి ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. ఒక రోగానికి 100 ఔషధాలు ఉంటాయి, మూలికలు. ఏ రోగం అని చెప్పండి, ఆయుర్వేదంలో ఒక్క రోగం ఉంటే 100 ఔషధాలు ఉంటాయి, 100 మూలికలు ఉంటాయి కనీసం. అందుకే భయపడడం అవసరం లేదు. శుభం. ముగించేద్దామా? తర్వాత మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోండి, అయితే బాగా గుర్తుంటాయి. ఈ పని చేయండి ఈ రోజు నుంచి. మాటిస్తున్నారా? ఇటువంటి విషయాలు మాట్లాడుకుంటాం, పనికిరాని విషయాలు మాట్లాడము, పనికిరాని టాపిక్స్ టైం వేస్ట్ చేసుకోమని మాట ఇవ్వండి. ఈ రోజు అలాగే గురుజీ, మాటిస్తున్నాం గురుజీ. పనికొచ్చే విషయాలే మాట్లాడుకుంటాం గురుజీ. టైం వేస్ట్ మాట్లాడకండి. జీవితం చాలా విలువైంది, సమయం చాలా విలువైంది. శుభం. ముగించేద్దాం. ఆసనం మార్చుకోండి, కూర్చున్న స్థితి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. మూడు సార్లు ఓంకారం. శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. వ్యాస మహర్షి కూడా ధన్యవాదాలు. అనువాదం చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. అందరూ కూడా అభినందనలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం